బంగ్లాదేశ్ లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కొంతమంది అయితే అసలు పట్టించుకోవట్లేదు అనమాట. సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్స్ వరకు అసలు షేర్ చేయట్లేదు, స్టోరీలు కూడా పెట్టట్లేదు. ఒక హిందువుని ఆల్ ఆర్ ఈక్వల్ అన్నాడని చెప్పి ఆ ఒక్క రీజన్ తో గుడ్డలోడదీసి రోడ్డు మీద వందల మంది కొట్టుకుంటూ వెళ్లి ఒక చెట్టుకి కట్టేసి కాల్చేశారు. కళ్ళెదురుగా ఒక మనిషి కాలిపోతుంటే వాళ్ళందరూ నవ్వుతూ వీడియోలు తీసుకుంటున్నారు. వాళ్ళు అసలు మనుషుల మృగాల అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. హిందూస్ కి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సెలబ్రిటీస్ దగ్గర నుంచి కామన్ మ్యాన్స్ వరకు కొంతమంది అయితే అసలు పట్టించుకోవట్లేదు, స్టోరీస్ పెట్టట్లేదు అండ్ న్యూస్ ని స్ప్రెడ్ చేయట్లేదు. ఎందుకో తెలుసా, మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఇలా స్టోరీ పెట్టడం వల్ల వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి చాలా మంది ఆగిపోతున్నారు. నేను ఒకటి చెప్తా మామ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇస్లామ్స్ మెజారిటీ ఉన్న కంట్రీస్ నియర్లీ 50 వరకు ఉన్నాయి. క్రిస్టియన్స్ మెజారిటీ ఉన్న కంట్రీస్ టోటల్ 120 వరకు ఉన్నాయి. కానీ హిందూస్ కి ఇది మా ప్లేస్ అని చెప్పుకోవడానికి ఒకే ఒక కంట్రీ ఇండియా మాత్రమే. సో ఇస్లాం కి గానీ క్రిస్టియానిటీ గానీ ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ వాళ్ళే ఉన్నారు, మనకున్నది ఒక కంట్రీ. ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనమే దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కానీ మనం మాత్రం ఆల్ ఆర్ ఈక్వల్, సెక్యులరిజం, అన్ని మతాలు ఒకటే అనే భావనలో ఉన్నాము. ఈ సెక్యులరిజం అనేది ఒక పెద్ద అబద్ధం మామ. దాని బదులు హ్యుమానిటీని ఫాలో అయిపోండి. అన్ని మతాలు వేరు, కానీ ప్రతి మతంలోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. హిందూస్ లో మంచోళ్ళు ఉన్నట్టే చాలా మంది ఎదవలు కూడా ఉన్నారు. అలాగే ఇస్లాం లో కూడా అంతే. మన చుట్టుపక్కల, మన ఏరియాలో, మన ఫ్రెండ్స్ లో చాలా మంది మంచోళ్ళు ఉంటారు, మనతో కలిసిమెలిసి ఉంటారు, అవసరమైతే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే ముస్లిమ్స్ లో మంచోళ్ళు ఉన్నట్టే కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఉంటారు. రీసెంట్లీ ఒక పొలిటీషియన్ అయితే పబ్లిక్ గా చెప్తున్నాడు, మా టైం వచ్చినప్పుడు హిందూస్ ని గల్లీల్లో రోడ్ల మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, వాళ్ళ మెజారిటీ పెరిగినప్పుడు మన పని చూస్తారు. సో నేను మీకు ఒకటే చెప్తామా, అన్ని మతాలు సేమ్ అనే భావనలో ఉండకండి. ఏ మతంలో అయినా సరే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బయట చాలా కంట్రీస్ లో హిందూస్ అని తెలిస్తే చాలా చంపేస్తున్నారు, మన వాళ్ళు భయపడుతూ బతుకుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం సెక్యులరిజం అని చెప్పి అందరం హ్యాపీగా బతుకుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ మనమే ఉన్నాం. కానీ ఈ రోజు మనం ఉన్నాం, రేపనే రోజు మన మెజారిటీ తగ్గిపోయి వాళ్ళు పెరిగిపోతే అప్పుడేంటి? అందరూ మన ఏరియాలో ఉన్నట్టు, మన ఫ్రెండ్స్ లో ఉన్నట్టు అందరూ మంచి వాళ్ళు ఉండరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. హిందూస్ కి ఏ ఇన్సిడెంట్ జరిగినా స్టోరీలు పెట్టండి, షేర్ చేయండి, న్యూస్ ని ఫాస్ట్ గా స్ప్రెడ్ చేయండి.